వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. కట్ చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ముక్కలకు సరిపడే విధంగా ఆయిల్ పోసుకోవాలి. నేను 2.5 గరిటెలు పోసాను ఆయిల్ గరిటెతోటి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు కళాయిలో సరిపోయే విధంగా ఆయిల్ తగ్గట్టుగా 2 వాయిలు కానీ లేదా 1 వాయి కానీ వేసుకొని మంచిగా ఫైన్గా బ్రౌన్ కలర్లో వేగేటట్లుగా వేయించుకోవాలి బెండకాయ ముక్కల్ని. ఈ విధంగా వేగేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం టేస్ట్గా ఉంటాయి పీసెస్, బెండకాయ ముక్కలు బాగుంటాయి. ఇట్లా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని బెండకాయ ముక్కలకు తగినట్లుగా కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక 4-5 రెబ్బలు. ముక్కలకు 1/2 కేజీ తీసుకున్నా కాబట్టి చూసి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వేగిన తర్వాతకి ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు నూనెలో వేగేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గరికి కొద్దిసేపు అయినాక పసుపు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి కారము, ఉప్పు, ధనియాల పౌడర్ ఇదంతా మిక్సీ పట్టాం కదా, ఈ పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి బెండకాయ కర్రీ ఫ్రై చేసే విధానము. వీక్లీ వన్స్ ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది కూడా. ముక్క కూడా మంచిగా కరకరలాడుతుంది. బెండకాయ ముక్క బాగుంటుందండి. నేను చేసినటువంటి రెసిపీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.